ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో నా కుటుంబం, యేసయ్య కుటుంబం చూస్తున్న మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడునుగాక, దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. 46వ కీర్తన 10వ వచనం. 46వ కీర్తన 10వ వచనం. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. ప్రియ రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో దేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. హల్లెలూయా. దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఓరకుండు నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, ఓరకుండు, ఓరకుండు, ఓరకుండు. తొందరపడకు, దేనికి నీవు తొందరపడకు. ఓరకుండి, నేనే దేవుడనని తెలుసుకొనిడి అని యేసయ్య చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము ఓరకుండము. ఏదో ఒకటి చేసేయాల, తొందరపాటు, ఏదో ఒకటి చేయాల, ఏదో ఒకటి జరగాల, ఏదో ఒకటి కార్యము దేవుడి ద్వారా నేను చూడాల, తొందరగా ఇది జరిగిపోవాలని మనం ఆలోచిస్తూ తొందరపడుతూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి అని ప్రభువు చెప్తున్నాడు. ఏ విషయంలో నువ్వు తొందరపడుతున్నావు? వివాహ విషయంలోనైతేనే, సంతాన విషయంలోనైతేనే, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలోనైతేనే, ఆరోగ్య విషయంలోనైతేనేమి, అలాగే ఇంకా నీ పట్ల నీ శత్రువులు నిన్ను ఇసికిస్తూ ఉంటే దాని విషయంలో ఏదైనా జరిగితే బాగున్ను అని చెప్పి నీవు అట్లా తొందరపడుతున్నట్లయితే ప్రభువు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమనంటే, ఓరకుండుడి, నేను కార్యం చేస్తాను, నేను మేలు చేస్తాను. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, నేను మేలు చేస్తాను, మీరు ఓరకుండండి అని ప్రభువు చెప్తున్నాను. నా జీవితంలో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు ప్రభువా లేట్ అయిపోతున్నాయి, తొందరగా ఇది చెయ్యి, ఇది చేస్తే బాగుంటుంది కదా, నీ మందిరం ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, నీ సన్నిధి ఇట్లా ఉంటే బాగుంటుంది కదా, ఈ మందిరంలో ఈ పని చేస్తే బాగుంటుంది కదా, తొందరగా ఈ పని చేయనప్పుడు నేను ఒక్కొక్కసారి అట్లా దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాతో చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారి ఓరకుండు, నా కుమారుడా ఓరకుండు అని అట్లా దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు. దేవుని బిడ్డలారా, అట్లా మేము ఓరకున్నప్పుడు ఊహించిన రీతిలో, అద్భుత రీతిలో, ఆశ్చర్య రీతిలో ప్రభు సహాయం చేస్తూ దేవుని మందిరం పనులు దేవుడు మా పట్ల అంటే మా పర్సనల్ పనులన్నీ కూడా ప్రభు చేయొచ్చు అట్లా వచ్చేవాడు దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, ఓరకుండండి. ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు మీరు అంటే ఆవేశపడుతున్నారు? ఎందుకు మీరు పరిగెత్తుతున్నారు? ఓరకుండండి, నేను దేవుణ్ణి కదా, నాకు అసాధ్యమైనది ఏముంది? నాకు సమస్తము సాధ్యము. నీకంటే నాకు సమస్తము తెలుసు కదా. ఏ టైంలో మీకు ఏది చేయాలో నాకు తెలుసు కదా. రైట్ టైం ఒకటి వస్తుంది కదా, ఆ టైంలో నేను చేయగలను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఓరకుండండి. మంచి కార్యాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తాడు, అద్భుత క్రియలు దేవుడు చేస్తాడు. ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేసే దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనందరితో మాట్లాడాడు. ఏమనంటే, ఓరకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. ఉద్యోగ విషయంలో ఏదన్నా తొందరపడుతున్నావేమో, ఆ ఉద్యోగం వస్తే బాగున్ను కదా, ఈ జాబ్ వస్తే బాగును. కానీ దేవుడికి ఒక రైట్ టైం ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆ రైట్ టైంలో ఏది దేవుడు మనకి సహాయం చేయాలో అది చేస్తాడు. హల్లెలూయా. ఒక మంచి ఇల్లు కొనాలనే విషయంలో మీరు తొందరపడుతున్నారేమో, ఆ ఇల్లు నాకు ఇస్తే దేవుడు బాగున్ను కదా అని అనుకుంటున్నారేమో. మంచి రైట్ టైం ఒకటి వచ్చినప్పుడు ఆ చక్కటి ఇల్లు, అంతకంటే మించిన ఇల్లు ప్రభు దేవుడు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా. అందుకనే మనం కూడా తొందరపాటు లేకుండా ప్రార్థన చేయండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనునని వాక్యంలో ఉంది దేవుని బిడ్డలారా. మన భారము, మనకున్న సమస్యలన్నీ దేవుని మీద వేసి ప్రశాంతంగా హాయిగా
దేవుడు ఉన్నాడు, దేవుడికి తెలుసు అనే ఆ ప్రశాంతతతో మన భారమంతా ప్రభువు మీద పెట్టి రోజు ప్రార్థన చేసుకుంటూ ఆయన మీద ఆశ పెట్టుకున్నట్లయితే, ఆయన దేవుడని మనం తెలుసుకున్నట్లయితే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా ప్రభు మరిన్ని కార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను, నాకు చేయాలని నేను ఆశిస్తున్నాను. మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ బిడ్డలతో ఓరకుండి నేను దేవుడు నన్ను తెలుసుకొనిడని మీరు మాట్లాడాడు ప్రభా, మీకు స్తోత్రాలు. ఇదిగో నీ బిడ్డలతో నాయన మీరు మాట్లాడిన మాటను బట్టి, మాతో మీరు మాట్లాడిన మాటను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ మాటని దీవించి ఆశీర్వదించి నాయన అయ్యా అందరికీ మేలు చేసి వారి జీవితాల్లో అయ్యా వారి భారాలు అంతటిని కూడా నీ మీద వేసి ప్రశాంతంగా ఇదిగో నేను దేవుడినని తెలుసుకొనిడని వారు తెలుసుకునేటట్లు మీరు చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాలం అందరినీ నాయన చల్లని చూపుతో దయాదృష్టితో మీరు చూసి నాయన మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.